ఇక్కడ సంపాదించుకుంటున్న నల్లధనాన్ని వాళ్ళ అన్నదమ్ములతోని విదేశాలకు పంపించి దాన్ని తెల్లధనంగా తీసుకురావడానికి ఒక మొత్తం ప్రక్రియ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇటు భూదందాలు, ఇంకోవైపు మొన్ననే ఇటీవల వాళ్ళ అల్లునికి సంబంధించిన మెడికవర్ హాస్పిటల్స్ కూడా దాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల పాలనలో వరంగల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం మొదలుపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఓపెనింగ్ చేయలేదు. టిమ్స్ ఆసుపత్రులు 4 టిమ్స్ ఆసుపత్రులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవాళకి కూడా అల్వాలు, ఎల్బీ నగర్ ఇవి ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి ఇవి ఓపెనింగ్ చేయకుండా ప్రయారిటీగా మెడికోవర్ హాస్పిటల్స్ ఓపెనింగ్ చేసిర్రు. అల్లుంది కాబట్టి దాన్ని మొన్న విదేశీ కంపెనీకి అమ్మేసిర్రు 13,000 కోట్లకు, 13,200 కోట్లకు. ఇవి సరిపోక ఇంకొక తమ్ముని ఏం చేయాలి అనుముల కొండలనని ఇవాళ నేరుగా షెల్ కంపెనీలు, ఇది టెజరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ₹1,00,000 మొదలైన కంపెనీ, ₹1,00,000 మాత్రమే, ₹1,00,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ. అడ్రస్ కూడా శ్రీకృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్ చెరు. అయితే దీంట్లో లోతులోకి పోతే అసలు ఏంది ఈ టెజరాక్ట్ అడ్వాన్స్ కంపెనీ ఏంటిది అని వాళ్ళ యొక్క రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ తీస్తే ఇందులో షాకింగ్ నిజాలు ఏంటంటే ఈ కంపెనీ ఏం చెప్తుంది అని అంటే, ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. ఈ కంపెనీకి డిపిఐఐటి యొక్క పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా అనేది ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నామో చెప్తాను నేను మీకు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే డిపిఐఐటి యొక్క లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ కంపెనీకి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ కంపెనీ కేవలం ₹1,00,000 మొదలైంది, 1,00,000 క్యాపిటల్తోని. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది ఏమీ లేదు. కానీ వాళ్లకు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ₹1,00,00,000 వచ్చినాయి. ఫారెన్ ఎక్స్చేంజ్. ఇదే యాన్యువల్ రిపోర్ట్లో ఇంకో దారుణం ఏంటంటే, కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0. యాన్యువల్ రిపోర్ట్లోనే చెప్తున్నది. మేల్ 0, ఫీమేల్ నిల్, ట్రాన్స్జెండర్ నిల్. ఒక్క ఎంప్లాయీ కూడా లేదు ఈ కంపెనీలో, టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ లో. ఈ కంపెనీ యొక్క షేర్స్ కూడా పూర్తిగా ఓవరాల్ షేర్స్ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. ఈ కంపెనీ యొక్క షేర్స్ విలువ, అన్ని షేర్స్ విలువ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. కానీ అసలు ఏంది కంపెనీ ఇంత గొప్ప తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్నది అని ఆ కిష్టారెడ్డిపేట అడ్రస్ కొడితే ఇది రోడ్డు అండి. ఇది రోడ్డు చివరన నిన్న సాయంత్రం తీసిన ఫోటో. శ్రీకృష్ణానగర్, ప్లాట్ నంబర్ 1, కిష్టారెడ్డిపేట్. తెలంగాణ యొక్క ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్న అడ్రస్ ఇది, ఈ ఇల్లు. దీనికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు అనుముల కొండలరెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు అనుముల కొండలరెడ్డి గారు నడిపిస్తున్న, చైర్మన్ గా నడిపిస్తున్న టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇగోండి ఈ ఇంటి నుంచి నడుస్తున్నది. దీన్ని చెప్పుకొని అయ్యా యుఎస్ కౌన్సిల్ జనరల్తో కూడా కూర్చుంటారు. వీరు లారా విలియమ్స్ గారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కౌన్సిల్ జనరల్ మన హైదరాబాద్కి. లారా విలియమ్స్ గారితోని
ఇగోండి పక్కన టెజరాక్ట్, దీని మీద టెజరాక్ట్ అని రాసింది. ఈ కార్యక్రమాన్ని చేసింది కూడా టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ₹1,00,000 మొదలైన కంపెనీ, ఒక్క ఉద్యోగి కూడా లేరు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో. నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. కానీ ఇగోండి, మేము యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వాళ్ళకు కూడా, ఫోరం వాళ్ళకు కూడా మేము లేఖ రాసి మెయిల్ చేయడం జరిగింది. దీని యొక్క పారామీటర్స్ ఏంటిది, కొండలరెడ్డి గారిని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి ఎట్లా తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమన్నా కనీసం చూసిందా? ఇక అన్నిటికంటే పెద్ద నేరం ఏంటిదంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నేరం, ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లు ఏదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. 100 కోట్ల పైన విలువ గల రావిరియాలలో 4th సిటీ గేట్వే అని అంటారు. 4th సిటీ ఎందుకబ్బా అంటే ఇగోండి దీనికోసం. కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి, అంటే సుమారు 5 ఎకరాల భూమి, సొంత తమ్మునికి ఇవాళ ఎంత, ఇగోండి ఇది టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్. టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్ ఇందులో చాలా స్పష్టంగా ఉంది. 12 జూన్ 2025, 12 జూన్ 2025 ₹3,707 టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్కి ఈ యొక్క భూమి. కానీ నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. దాన్ని చూసుకుంటే సుమారు 5-6 కోట్లు, 5-6 కోట్లలో 7 కోట్లలో ఇచ్చేసారు. 100 కోట్ల భూమి. ఇది కేవలం భూమి విలువ కాదు. ఇది ఒకటేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంట, ఇంకొకటేమో ఈ యొక్క డొల్లా కంపెనీని, షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని అమెరికా వాళ్ళని కూడా మోసం చేస్తూ అమెరికా వాళ్ళతోని సమావేశాలు పెడతాడంట. సూటు బూట్ వేయగానే అనుముల కొండలరెడ్డి గారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారంట వారు సూట్ వేయగానే. అది ఇంట్లోకి వెళ్ళి నడుస్తున్నదంట. ముఖ్యమంత్రి గారు సొంతంగా వాళ్ళ తమ్మునికే భూమిని కట్టబెట్టిర్రు. గతంలో స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా చేసినప్పుడు, బ్రహ్మరిషి సినిమా చేసినప్పుడు వారి మీద కేసు వేసారు. ఆ కేసు వేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా కోర్టులు ఏం చెప్పినాయంటే, ముఖ్యమంత్రిగా ఉండి మీరు సినిమాలు చేయడము, ఇట్లా ఆర్థిక లావాదేవీలు చేయడము ఇది కరెక్ట్ కాదు అని చర్చ ఇవన్నీ జరిగినాయి. చరిత్రలో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారి అధికారాన్ని, ప్రధానమంత్రిగా వారి కార్యాలయాన్ని అధికార దుర్వినియోగం చేసినని ఆనాడు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని బర్తరఫ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తన ఆఫీస్ ని మిస్యూజ్ చేసిందని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మిస్యూజ్ కాదు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని తను ప్రమాణం చేసింది ఎలాంటి పక్షపాతం లేకుండా నేను వివరిస్తా అని. కానీ వల్ల అన్నదమ్ములకు భూములు రాసియాలి, షెల్ కంపెనీలు మొదలు పెట్టాలి, వాళ్లకు కోట్ల రూపాయల భూములు అప్పచెప్పాలని వ్యాపారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇలా నేరుగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఇందులో విచారణ అడగడానికి ఏం లేదుగా. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, ఇదొక షెల్ కంపెనీ, ఆ కంపెనీకి ఎంప్లాయీస్ కూడా లేరు. నిన్న ఈ కంపెనీలో ఒక కాంగ్రెస్ లీడర్, చోటా మోటా లీడరు, ఆయన డైరెక్టర్ కూడా కేటీఆర్ గారికి ట్వీట్ పెడతాడు, మాది స్టార్టప్ కంపెనీ అంట. స్టార్టప్ కంపెనీ అయితే ఎక్కడ ఉండాలి? స్టార్టప్ కంపెనీ ఒక ఐటీ పార్క్లను, ఒక ఇన్క్యుబేటర్లను, లేకపోతే టీ హబ్లను అక్కడ పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ? గిడ పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ మీరు? ఇగోండి, దీని మీద స్పష్టంగా ఉన్నది. ఎవరన్నా కూడా వెళ్ళి దయచేసి ఇవన్నీ ఫొటోస్ మీకు ఇస్తాం, GPS లొకేషన్స్ తో సహా ఇస్తాం. ఎవరన్నా విచారణ చేపట్టవచ్చు. ముఖ్యమంత్రి గారే ఇవాళ కూర్చొని వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ అంచర్లకు భూములు ఇచ్చేస్తే
ఆ భూభారతి యాక్సెస్ లేదు. ఇవాళ ఫోర్త్ సిటీలో ఎన్ని భూములు ఇచ్చేసారో ఎవరికీ తెలియదు.